అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణిగారి నవల వెన్నెల్లో మల్లిక 3వ భాగాన్ని వినబోతున్నారు. డియర్ విజయ్, నీ ఉత్తరం అందింది. విజయ్ గురించి నువ్వు వ్రాసిన వివరాలు, నీకు వచ్చే బెదిరింపు ఫోన్ కాల్స్, నువ్వు వ్రాసినవి చదువుతుంటే నాకు మతిపోతోంది. మనం మన వృత్తిలో ప్రతిభ గలవాళ్లమే తప్ప బయట ప్రపంచంలో ఎదురయ్యే వ్యక్తులతో అనుభవాలు మొట్టికాయలు ఎరగని వాళ్ళం. ఒక విధంగా మనం చాలా మూర్ఖులమేమో. మనకి అప్పుడప్పుడు భావావేశం, వీరావేశంలా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు పప్పులో కాలేసిన గత స్మృతులు కొన్ని ఎలాగూ ఉన్నాయి. నీకు కాదనుకో, నాకు. విజయ్ని మనం అతని చూపులకి మెస్మరైజ్ అయినట్టు సానుభూతి గుండెల నిండా నింపేసుకున్నాం. ఇది చాలా తొందరపాటని ఇప్పుడు అర్థమవుతోంది. భావనా బలం వల్ల మనిషికి పాము పూలచెండుగా, పూలచెండు పాముగా కనిపిస్తుంది. విజయ్ విషయంలో అదే జరిగిందన్న అనుమానం. అతను అందమైన హంతకుడై ఉండొచ్చు. ఈ ప్రపంచంలో క్రూరులు, హంతకులు చాలామంది అందమైన వాళ్లేనని మా ప్రొఫెసర్ ఒక ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. నువ్వు తక్షణం విజయ్ని ఇంట్లో నుంచి పంపించేయి. ఎలా పంపేయను అని అడగొద్దు. సరాసరి తీసుకెళ్ళి మా ఎస్పీ బాబాయ్ గారికి అప్పచెప్పేయి. అతని సంగతి వాళ్లే చూసుకుంటారు. ప్లీజ్, దయ ఉంచి వెంటనే ఆ పని చెయ్యి. అతను నాకు తెలుసునని, నేను విజయ్ అని పేరు పెట్టానని నా పేరు మాత్రం ఎక్కడా బయట పెట్టొద్దు. మా అమ్మ నన్ను చంపేస్తుంది. దయ ఉంచి నా సలహా విను. అతన్ని తక్షణం మీ ఇంట్లోంచి పంపేయి. ప్లీజ్ ప్లీజ్. నీ ఆప్తమిత్రురాలు రమ. వైజయంతి ఉత్తరం చదువుకొని కుర్చీలో ఆలోచనగా వెనక్కి ఆనుకుని కూర్చుండిపోయింది. విజయ్ హంతకుడు అని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అదే సంగతి రమకి లెటర్ వ్రాసింది. దానికి సమాధానంగా ఈ ఉత్తరం వచ్చింది. ఆ బెదిరింపు ఫోన్ కాల్స్ రాగానే వైజయంతికి ఆ రోజంతా మతిలేనట్టయింది. దూరంగా విజయ్ చేతులు వెనక్కి పెట్టుకుని లాన్లో సాయం సంధ్యలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతని నడక, అతని హుందాతనం, ఆ ముఖంలో ప్రశాంతత చూస్తుంటే ఆమెకు నమ్మబుద్ధి కావడం లేదు. కాని చీకటి పడుతున్న కొద్దీ మనసులో అశాంతి, అలజడి మొదలయ్యాయి. అతనెవరో తెలియదు. అతని ప్రవర్తన చాలా చిత్రంగా ఉంది. అతనెవరో ఏమిటో తనేమాత్రం తెలుసుకోలేకపోయింది. విజయ్ భోజనం అయిన తర్వాత యాపిల్స్ కోస్తూ చాకు మొనని తీక్షణంగా అటూ ఇటూ తిప్పి చూస్తున్నాడు. వైజయంతికి ఆందోళనగా అనిపించింది. ఇంతలో ఫోన్ రావడంతో లేచి పరిగెత్తింది. వైజయంతి అప్పటికప్పుడే ఆనందరావు గారింటికి వెళ్ళింది. ఆమె చెప్పిన విషయం వినగానే ఆయన చెడామడా తిట్టారు. నేనప్పుడే చెప్పాను, ఆ ఊరు పేరు తెలియని దారిన పోయే దానయ్యని ఇంటికి తేవడం మంచిది కాదని. అసలు ఈ రోజులు ఎలా ఉన్నాయి? అయిన వారినే అనుమానించాల్సి వస్తోంది. నువ్వొక్కదానివే ఎందుకొచ్చావు? అతనెందుకు తీసుకురాలేదు? ఆయన లేస్తూ, పద, అతన్ని తీసుకెళ్లి లాకప్లో పడేసొస్తాను అన్నాడు. తొందరపడుకు బాబాయ్, నాకొచ్చింది ఫోన్ కాల్ మాత్రమేనని చెప్పాను. నువ్వు విజయ్ గురించి ఎంక్వైరీ చేయించు ప్లీజ్. కానీ నువ్వు అతనితో కలిసి ఉండడం క్షేమం కాదు. పర్వాలేదు బాబాయ్. సీను ఉన్నాడు. మాలిని కూడా వరండాలో పడుకోమంటాను. వరమ్మని ఇంట్లో వచ్చి ఉండమని అడుగుతాను. మేరీ ఎలాగూ ఉంది. అతన్నిప్పుడు అప్పచెప్పడానికి ఏమిటి అభ్యంతరం? అతను హంతకుడు అని తెలిస్తే నా చేతులతో స్వయంగా నేనే అప్పగిస్తాను. అతను మా కస్టడీలో ఉన్నాడు. అతని బిహేవియర్కి కారణం ఏమిటా అని మేం వెతుకుతున్నాం. ఏమో, నీ ఇష్టం. పెద్దవాణ్ణి, చెప్పిన మాట వింటే బావుంటుంది. నా జాగ్రత్తలో నేనుంటానని ప్రామిస్ చేస్తున్నానుగా. సరే, ఫోటో ఒకటి తీయించి పంపు. ఏవైనా వివరాలు దొరుకుతాయేమో చూస్తాను. థ్యాంక్ యూ బాబాయ్. గుడ్ నైట్. మీ నాన్న మొండితనమే నీకు వచ్చింది విజయ్. ఆయన సణిగారు. వైజయంతి కారులో ఇంటికొస్తూ ఆలోచిస్తోంది. విజయ్కి గతం తెలియాలి. అతనేమిటో అర్థం కావాలి. అతన్ని హిప్నాసిస్లోకి తీసుకెళ్తే అతను చాలా ఆనందంగా, స్వేచ్ఛాపూరిత వాతావరణంలో బాల్యం గడిపినట్టు అర్థమైంది. మమ్మీ, స్వప్న, ఈ 2 పేర్లే అతని నోటి వెంట పలికాయి. డోంట్ డిస్టర్బ్ మీ స్వప్న అని. మమ్మీ, ఆర్ యూ హ్యాపీ? ఎవరా స్వప్న? అతనికేమవుతుంది?
వివరాలు బంగారు పళ్ళెంలో పెట్టి ఎవ్వరూ అందివరు. వెతకాలి, శ్రమపడాలి, ఎక్కడైనా కొసని దొరకపుచ్చుకోవాలి. కాని మమ్మీ, స్వప్న పేర్లు చాలడం లేదు. అందుకే వైజయంతి అతను మాట్లాడకపోయినా తనే అతనితో మామూలు మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతోంది. అది దినచర్యలో ఒక భాగంగా తీసుకుంది. వీలైనంతగా తను ఒక్కత్తి అతనితో గడుపుతోంది. ఒంటరిగా చూస్తున్నప్పుడు అతని కదలికల్ని, ముభావాన్ని నిశితంగా, పరిశీలనగా చూస్తోంది. రమ ఫోన్ చేసింది. విజయ్ ఇంకా ఇంట్లోనే ఉన్నాడని తెలిసి వైజయంతిని చెడామడా తిట్టింది. తక్షణం తీసుకెళ్లి ఏ ఊరు చివరో వదిలేసి కారులో పారిపోయి చక్కా వచ్చి. ఈ పోలీసులు, రిపోర్ట్స్, ఇన్వెస్టిగేషన్స్ చాలా అనవసరం. అసలే జాబ్ వదిలేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నాం. బాగా ప్రాక్టీస్ అందుకుందని, విజయ్కి క్షణం తీరుబడి ఉండడం లేదని సునీత ఈ మధ్య వచ్చినప్పుడు చెప్పింది. ఏమిటి? ఏదీ లేదు. వింటున్నావా? రమ రెట్టించింది. వింటున్నాను. నీకు ఫోన్ బిల్లు ఎక్కువ కట్టాలని చాలా సరదాగా ఉందనుకుంటా. ఏమన్నావు? రమ కంఠంలో ఆగ్రహం తొంగి చూస్తోంది. లేకపోతే ఏంటి చెప్పు. నీతి నిజాయితీ గురించి ఎదుటివారిలో అంత నిశితంగా తప్పులు వెతికే మనకి అవి అవసరం లేదా? అంటే నీ ఉద్దేశం? విజయ్ని ఒక విచిత్ర పరిస్థితుల్లో మనం దగ్గరికి తీశాం. అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అతని విషయం ఒక కొత్త కేసుగా స్టడీ చేస్తున్నాను. ఏదో ఒక అనామకుడు బెదిరింపు ఫోన్ వచ్చిందని అతన్ని ఉన్నట్లుండి ఊరి చివరన వదిలేసి రమ్మంటున్నావు. రమా, నిజంగా నా స్థానంలో ఉంటే నువ్వు ఆ పని చేసేదానివా? వైజయంతి నిలదీసింది. చేయను, ముమ్మాటికి చేయను. మరి నాకెందుకు ఆ సలహా ఇస్తున్నావు? మొదటి కారణం, నువ్వు నా ఆప్తమిత్రురాలివి కాబట్టి. నీకెలాంటి ఆపద గాని, అవమానం గాని ఈ వ్యక్తి వల్ల రాకూడదు. అనామకుడైన ఈ విజయ్ వల్ల నీ వృత్తికి దెబ్బ తగలకూడదు. రెండోది, నేను ఒక ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టి పెళ్లికి విముఖంగా ఉన్నాను. నువ్వలా కాదు, పెళ్లి చేసుకోవలసిన దానివి. ఒక డాక్టర్గా ఇంకా ఎంతో మంది రోగులకు నీ అవసరం చాలా ఉంది. ఈ ఒక్క వ్యక్తి వల్ల అది సర్వనాశనం అవుతుంటే చూస్తూ నేను భరించలేను. రమా, అలాంటిదేం జరగడం లేదు. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ దానికి అంకురార్పణ జరుగుతోంది. మొన్న డాక్టర్ శ్యామ్ సుందర్ గ్రీటింగ్స్ పంపుతూ ఉత్తరం వ్రాసినప్పుడు వైజయంతి ఎవరితోనో లివింగ్ టుగెదర్ ప్రాక్టీస్లో ఉంది అని వ్యంగ్యంగా వ్రాశాడు. నేను గ్రీటింగ్స్ తిప్పి పంపుతూ, లోకులు కాకులని తెలుసు కానీ నువ్వు ఒక కాకివని తెలీదు. కాకులతో స్నేహం చేయడం నాకిష్టం లేదు అన్నాను. వింటున్నావా విజీ? వింటున్నాను. నువ్వెందుకంత ఆవేశపడతావు? దట్ ఈజ్ మై నేచర్. నువ్వు ఒక డాక్టర్వి. దట్ ఈజ్ మై ప్రొఫెషన్. నా ప్రొఫెషన్లో నేనెంత స్టడీయో నీకు తెలీదా? తెలుసనుకో. నువ్వు విజయ్ని ఇప్పుడే ఈ క్షణంలోనే పంపించేస్తున్నావు. రమా, ప్లీజ్. విజయ్, ప్లీజ్. అతను హంతకుడని తెలిసిన తర్వాత కూడా ఇంట్లో అట్టి పెట్టుకుంటావా? అది రుజువు కాలేదు రమా. ఎలా రుజువు అవుతుంది? ఎవరు పనిగట్టుకుని వచ్చి చెప్తారు? ఎవరికి అవసరం? నాకు కాస్త టైం ఇవ్వు. పిచ్చిదానిలా మాట్లాడుకు. నేను బాగా ఆలోచిస్తున్నాను. అతనికి ట్రీట్మెంట్లో సగంలో సడన్గా ఆపేస్తే నెర్వస్ డిజార్డర్ చాలా వస్తుంది. ఒక డాక్టర్గా నేనది చేయలేను. ఇక నీ కర్మ. అసలు దీనికి అంతటికీ కారణం నేను అతని గురించి చెప్పి నీలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాను. నీకేదైనా అయితే నేను ఉరిపోసుకు చావాల్సి వస్తుంది. అది నా భయం. భయపడకు. అలాంటి ప్రమాదం నీకేం రాదు. బాబాయికి అతన్ని గురించి చెప్పాను. రహస్యంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయ్యో రామా, అదెప్పటికి తేలేను. ఎప్పటికైనా తేలని. విజయ్ తనంతట తనైనా వెళ్ళగలిగే స్థితికి రావాలి, లేదా అతని కోసం వెతుక్కుంటూ ఎవరైనా రావాలి. నేను మాత్రం అతని ఇంట్లోంచి వెళ్ళగొట్టను. అట్లా చేస్తే నా వృత్తికే అవమానం. నిన్నా దేవుడే రక్షించాలిక విసుగ్గా అందిరమ్మ. వైజయంతి నవ్వేసింది. అలా అని ఊరుకో మరి. ఇంట్లో ఒక మర్డర్ని పెట్టుకొని అలా హాయిగా ఎలా నవ్వగలుగుతున్నావు? నాకు తల ఈ గోడకేసి కొట్టుకోవాలనిపిస్తోంది. అంత పని చేయకు. నేను వెంటనే నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. పోనీ అలాగైనా రా, అతన్ని వదిలేస్తావు. అతన్ని నా వెంట తీసుకుని వస్తాను. విజయ్కి తగ్గే వరకు నా వెంటే అంటి పెట్టుకుంటాను. మనిద్దరి కర్మ బాగునట్లేదు. నేను మళ్ళీ ఎల్లుండి ఫోన్ చేస్తాను. నువ్వు విజయ్ని ఇంట్లోంచి పంపించకపోతే నీతో మాట్లాడను. ఆలోచించుకో.
ఆ అనామకుడి కోసం ప్రాణ స్నేహితురాలను వదిలేస్తావా? ఏది నీకిష్టమో మరి. ఇష్టాల ప్రసక్తి లేదు, న్యాయాన్యాయాల ధర్మం తప్ప. రమ ఫోన్ పెట్టేసింది. రమకి కోపం వచ్చిందని వైజయంతికి అర్థమైంది. రమ ఆందోళన కూడా అర్థమైంది. ఫోన్ పెట్టేసి తల తిప్పి చూసింది. దూరంగా వరండాలో రాకింగ్ చైర్లో కూర్చున్న విజయ్ కళ్ళు మూసుకున్నట్లు మోచేయి నుదుటి మీద ఆనించి ముందుకి వెనక్కి ఊగుతున్నాడు. ఆ ఊపు చూస్తుంటే అతనికి బాగా అలవాటైన విషయంలా చాలా సహజంగా ఉంది. వైజయంతి టైం చూసింది. విజయ్కి మందు వేళయింది. మేరీ పిలవబోతుంటే మేరీ ఏం మందు గ్లాసుతో నీళ్లు తీసుకుని వస్తోంది. వైజయంతి తను తీసుకొని విజయ్ దగ్గరికి వెళ్ళింది. అతన్ని ఒక్క క్షణం పరిశీలనగా చూసింది. అతను ఏదో వ్యధతో ఆలోచిస్తున్నట్లు కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. దీర్ఘాలోచన ముద్రలో ఉన్నాడతను. విజయ్ మృదువుగా పిలిచింది. అతను పలకలేదు. విజయ్ మరింత మృదువుగా రెండోసారి పిలిచింది. అతను కళ్ళు తెరిచాడు. వైజయంతి ఎదురుగా కనిపించింది. అవే చూపులు. ఎదుటివారి తలలో నుంచి దూరంగా ఎక్కడికో దూసుకుపోయే చూపులవి. విజయ్, మందు వేసుకో. అతనిలో ఎలాంటి స్పందన లేదు. వైజయంతి అతని తల మీద చేయి వేసి వెనక్కి వాల్చి టాబ్లెట్ వేసి మంచినీళ్లు తాగించింది. అతను వ్యతిరేకించలేదు, సహకరించలేదు. యాంత్రికంగా మింగేశాడు. మళ్లీ వెనక్కి ఆనుకుని వెనక్కి ముందుకి ఊగుతున్నాడు. మేరీ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది. వైజయంతికి క్లినిక్ ఓపెన్ చేసే వేళయింది. ఆఫీస్ రూంలోకి వెళ్ళిపోయింది. 3-4 గంటలు ఇక వేరే ఆలోచన ఉండదు. వచ్చిన పేషెంట్లతోనే సరిపోయింది. క్లినిక్ మూసే వేళయింది. మేడం, విజయలక్ష్మి గారు దమయంతి గారు వచ్చారు అని చెప్పింది మేరీ. వైజయంతి చేతులు కడుక్కొని తెల్లకోటు విప్పి మేరీకిచ్చి జుట్టు ముడివిప్పి విదిలించి వదిలేస్తూ వచ్చింది. హలో, విజయలక్ష్మి ఆడంబరంగా పలకరించింది. హలో, కూర్చోండి మర్యాదగా అంది వైజయంతి. వర్కింగ్ ఉమెన్, హర్ ప్రాబ్లమ్స్ ఇన్ చేంజింగ్ సొసైటీ అనే సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. మీరు కూడా ఒక వక్తగా ఉండాలని మా అభిప్రాయం. ఎప్పుడు అడిగింది వైజయంతి. జూన్ 12వ తేదీ. సారీ, నేనా రోజు ఉండను. ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ ఉంది. మేరీ పిలిచింది. మేరీ వచ్చింది. టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఏది తీసుకుంటారు? కాఫీ. మీ ఇంట్లో కాఫీ నాకు చాలా ఇష్టం అంది దమయంతి. ఇంట్లో ఎవరున్నారు తోడు? విజయలక్ష్మి ఆరాగా అడిగింది. వరమ్మ ఉంది. ఎవరు? ఆ పిల్లల్లేని చెవిటామే. ఇయర్ ఎయిడ్ ఇప్పించాను, ఇప్పుడు బాగా వినిపిస్తోంది అంది వైజయంతి. వరమ్మ కాఫీ తెచ్చింది. బావున్నావా? దమయంతి పలకరించింది. బావున్నానమ్మా అంది వరమ్మ. అమ్మో, బాగా వినిపిస్తోందే. అంతా మా అమ్మగారి దయ. ఈ మిషన్ ఇప్పించిన తర్వాత చక్కగా వినిపిస్తోంది. ఏమిటి విశేషాలు అంది వైజయంతి. వరమ్మ వెళ్ళిపోయింది. దమయంతి, విజయలక్ష్మి మాట్లాడుతూనే ఉన్నారు. వారి కళ్ళు సిఐడీల కళ్ళలా చురుగ్గా, దొంగచాటుగా, నిశితంగా ఆ ఇంట్లో ఇంకో వ్యక్తి కోసం వెతుకుతున్నాయి. విజయ్ వారి ముందు నుంచే గదిలో నుంచి వచ్చి వరండాలోకి వెళ్ళాడు. వారిద్దరి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఎవరితను అడిగింది దమయంతి. నా పేషెంటు తడబాటు లేకుండా చెప్పింది. ఏమిటి, ఈ మధ్య మీరు పేషెంట్స్ని ఇన్మేట్స్గా కూడా తీసుకుంటున్నారా అంది విజయలక్ష్మి. మా వాళ్లలో ఒకడు మతి చాంచల్యంగాడున్నాడు, పంపించనా అంది దమయంతి. లేదు, ఇతను స్పెషల్ కేసు, నేను స్టడీ చేస్తున్నాను అంది. అలాగా, స్పెషల్ కేసా? పాపం, ఏమిటి సుస్థి? అతనేదో షాక్ తిన్నాడు. వెనక ఏం జరిగిందో గుర్తుకు రావడం లేదు. ఇతన్నేనా మన సైక్రియాట్రిస్ట్ గారి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు? ఆయన భార్య చెప్పింది. ఇతనే. పాపం, చూడ్డానికి బావున్నాడు, వయసులో ఉన్నాడు. అతనికెవ్వరూ లేరా? తెలీదు, అతను చెప్పే స్థితిలో లేడు. అలాగా, పోన్లే పాపం, మీరు ఆదుకున్నారు. ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? అంతా డబ్బు మనుషులే. ఒక మనిషిని ఇంట్లో పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు? మీకు పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతాయి. స్టాప్ ఇట్ అని వైజయంతికి అరవాలనిపించింది.
కాని నిగ్రహించుకుంది. తాను ఆవేశపడినట్టు కూడా వారికి తెలియకూడదు. ఇదే రమ అయితే వారిని ముందు వెనక ఆలోచించకుండా గెటౌట్ అని మెడపట్టి గెంటేసేది. తనకి చిన్నప్పటి నుంచి సహనం అలవాటే. వైజయంతి ఎడం చేత్తో జుట్టుని ముందుకు లాక్కుంటూ సరేనండి ఇక సెలవు అంటూ లేచింది. అది గెటౌట్ అన్నట్లే ఉంది వారికి. వారి ముఖాలు వాడిపోయినాయి. వస్తామమ్మా, చాలా థ్యాంక్స్ అంటూ లేచారు. వైజయంతి గుమ్మం వరకు సాగనంపడానికొచ్చి వారు గుమ్మం బయటికి వెళ్లగానే తలుపులు ఠక్కున మూసింది. ఎంత ఆపుకోవాలనుకున్నా ఆవేశం ఆగడం లేదు. ఎంత మూర్ఖులు! కాస్త కూడా జ్ఞానం గాని సంస్కారం గాని లేవు. తన ఇంటికి పనివంక పెట్టుకునొచ్చి తనని అవమానించటం. దీనికి కారణమైన విజయ్ తనకి ఇదేం పట్టనట్టు కుడివైపు వరండాలో పచార్లు చేస్తున్నాడు. ఇతన్ని గురించి ఎప్పటికి తెలుస్తుంది అనిపించింది వైజయంతికి. వరమ్మ వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. విజయ్, భోజనం చేద్దాన్రా పిలిచింది. అతను స్తంభానికి ఆనుకుని అటు తిరిగి నిలబడి ఉన్నాడు. విజయ్ పిలిచింది. అతను పలకలేదు. దగ్గరకు వెళ్లి చెయ్యి అందుకుంది. అతను స్పర్శకి తిరిగి చూశాడు. రా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది. వడ్డించింది. ఒక్కోసారి చాలా ఆకలిగా తింటాడు. ఒక్కోసారి అన్నం కెలికి వదిలేస్తాడు. ఈరోజు అలాగే కెలికి వదిలేశాడు. రాత్రయింది. వైజయంతి మంచం మీద పడుకుంది. కళ్ళు నిద్రలోకి తూలాయో ఏమో. ఎంత భయంకరమైన కలల కెరటాలు! ఊరి చివర ఎక్కడో రోడ్డంతా విశాలంగా నిర్మానుష్యంగా ఉంది. తను కారు డ్రైవ్ చేస్తోంది. పక్కన విజయ్ కూర్చునున్నాడు. తను కావాలని కారు స్పీడ్గా అతలాకుతలంగా డ్రైవ్ చేస్తోంది. ఆ వేగానికి అటూ ఇటూ పడుతున్నాడే తప్ప అతనేం కలవరపడలేదు. కామెంట్ చేయలేదు. ఉన్నట్టుండి తలుపు తెరిచి అతన్ని తోసేసింది. అతను తన చెయ్యి వదలడం లేదు. బలవంతంగా అతని చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడుతోంది. అతని కళ్ళు మోగగా అర్థం కానట్టుగా చూస్తున్నాయి. ఆ కళ్లలో అప్పుడు కూడా ప్రతిస్పందన లేదు. విజయ్ని రోడ్ మీదకి తోసేసింది. కారులో వేగంగా ముందుకొచ్చేస్తోంది. అతను కారు వెనుక పరిగెత్తుకు రావడం వ్యూ మిర్రర్లో కనిపిస్తోంది. చాలా బాధగా ఉంది. కారు అతను పరిగెట్టే దృశ్యం కనిపించినంత దూరంగా వేగంగా వెళ్లాలని, కారు వేగం పెంచాలని ప్రయత్నిస్తోంది. కాని హఠాత్తుగా కారు వెనక్కి స్పీడ్గా విజయ్ వైపు వెళుతోంది. ఆపాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. కాని తన వశంలో లేదు. కారు వచ్చి ఆగేసరికి అతను లేడు. కారు దిగి పరిగెత్తుతూ విజయ్ అని అరుస్తోంది. అతనికి ద్రోహం చేశాననే బాధ, తన కఠినత్వం మీద తనకే అసహ్యం, తన పిరికితనానికి తనకే పశ్చాత్తాపం, సిగ్గు. విజయ్ అరుస్తోంది. ఏడుపుతో గొంతు పూడిపోయి రావడం లేదు. పరిగెత్తడం వల్ల చెమటలు దిగకారుతున్నాయి. ఆయాసంగా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. విజయ్ అరుస్తున్న వైజయంతికి హఠాత్తుగా మెలకు వచ్చింది. మేరీ వచ్చి లైట్ వేసింది. మేడం, ఏమైంది? భయంగా కంగారుగా గదంతా కలయి చూస్తూ అంది. ఏం లేదు. అబ్బా, పీడకల అని కళ్ల మీద చేతులుంచుకుంది. మేరీ కళ్ళలో విజయ్ ఈ గదిలోకొచ్చి ఏదో గొడవ చేస్తున్నాడనే భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేరీ మంచినీళ్లు తెచ్చిచ్చింది. మీరు అతని గురించి చాలా వర్రీడ్గా ఉన్నారు మేడం, అందుకే ఏదో కలొచ్చుంటుంది అంది. మేరీకి వైజయంతి అంటే వృత్తిపరంగా ఎంతో గౌరవాభిమానాలున్నాయి. వ్యక్తిగతంగా ఎవరూ లేని తనని స్వంత తోబుట్టువు కంటే ఆత్మీయంగా చూడడం వల్ల వైజయంతి మీద ఈగవాలినా మేరీ ఆమెకి అది ఏం అపకారం చేస్తుందోనని తోలేయడానికి సిద్ధంగా ఉంటుంది. అటు పేషెంట్లుగా వచ్చేవాళ్ళని, ఇటు ఇంట్లో పనివాళ్ళని. మేరీ వైజయంతి దినచర్య హాయిగా జరిగిపోయేట్టు తనే క్రమబద్ధం చేస్తూ ఉంటుంది. విజయ్ గురించి మేడం లోకనిందలకి లక్ష్య పెట్టకుండా అంత ధైర్యంగా అతన్ని ఇంట్లో ఉంచుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం మేరీకి ఆనందంగానే ఉంది. విజయ్ ఎవరు, ఎందుకలా అయ్యాడు అని తెలుసుకోవాలనే మేడం తహతహ. మేరీకి వైజయంతిని అర్థం చేసుకున్న దగ్గర మనిషిగా అసహజత్వం ఏమీ కనిపించలేదు. సారీ మేరీ, నిన్ను నా కేకలతో కంగారు పెట్టేశాను అంది వైజయంతి. పర్వాలేదు, మీకు కలేగా. నిజంగా ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఆందోళన కలిగేది. మేడం, మీకు నేను చెప్పగలిగేదాన్ని కాను.
మీరు చాలా వ్యాఖ్యానాలకి గురవుతున్నారు. ఎవరో తెలియని ఒక వ్యక్తి కోసం మీరు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు పాడు చేసుకోవడం మంచిదంటారా? విజయ్ గురించి అందరూ ఎక్కడికి వెళ్ళినా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు మేడం. అతనెవరు, మీ ఇంట్లో ఎందుకు అట్టిపెట్టుకున్నారు అంటున్నారు. వైజయంతి శ్రద్ధగా వింది. మేరీ మామూలు అమ్మాయి కాదు. తనంటే ప్రాణం. తనని ఎవరైనా ఒక మాట అంటే వారి మీద శివంగిలా పడుతుంది. అలాంటిది అందరూ ఊహాగానాలు చేసే అవకాశం తన మేడం స్వయంగా ఇవ్వడం మేరీకి బాధగా ఉందని అర్థమైంది. నువ్వేమని చెప్పావు అంది వైజయంతి. మా మేడంకి కజిన్ అవుతాడని చెప్పాను అంది. థ్యాంక్ యూ. గుడ్ నైట్ మేరీ అంది వైజయంతి. గుడ్ నైట్ మేడం. మేరీ పెద్ద లైటు తీసి చిన్న లైట్ వేసి వెళ్ళిపోయింది. మేరీకి బాధ కలిగిస్తున్నందుకు వైజయంతికి వేదనగా అనిపించింది. తనకి చిన్నప్పుడే తల్లిపోయింది. తండ్రి 2 సంవత్సరాలు తిరగకుండానే ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన పేరిట ఆస్తంతా రాశారు తాతగారు. అమ్మకి ఒకే కూతురుగా ఇచ్చిన ఆస్తి పెద్ద ఇల్లు, డబ్బు, సర్వస్వం నాన్నే కాజేయాలని చూశాడు. తనని 10 సంవత్సరాల వయసులో సవతి తల్లి రేవతి చంపేయాలని పురుగుల మందు పాలలో కల్పించింది. సమయానికి అనుకోకుండా డాక్టర్ రఘుపతి అంకుల్ భార్య రావడం, ఆ వెంటనే హాస్పిటల్లో చేర్పించి కక్కించడంతో బ్రతికి బయటపడింది. ఆ సంఘటనతో పసిమి రంగు ఉండే తన శరీర రంగు, ముఖమంతా, మరీ కళ్ల చుట్టూ నలుపుకి తిరిగి రంగు మారిపోయినట్లయింది. తనకి ముఖం ఇక మామూలు కాదేమోనని భయంతో చాలా ఆందోళన కలిగింది. సైక్రియాట్రిస్ట్కి చూపించారు. ప్రఖ్యాత సైక్రియాటిస్ట్ పాండురంగారావు గారి ప్రభావం తన మీద చాలా ఉంది. మెల్లగా తన శరీర రంగే కాదు, మనోధైర్యం కూడా తిరిగొచ్చింది. తాతయ్య అమ్మకి పెళ్లి కానుకగా ఇచ్చిన ఇంట్లోంచి నాన్నని, ఆయన రెండో భార్యని, పిల్లల్ని పంపించేసి ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి చాలా డబ్బు ఖర్చయింది. కోర్టు చుట్టూ 1.5 ఏళ్లు పట్టుదలగా తిరిగాడు తాతయ్య. ఆ ఇల్లు అనాథ బాలురకైనా ఇస్తాను కాని వాడిని మాత్రం అక్కడ ఉండనీయను అని ప్రతిజ్ఞ చేసేవాడు. ఈ కోర్టులు, సాక్ష్యాలు, బెదిరింపులు చిన్నప్పటినుంచి అలవాటు పడిపోవడంతో ఒక మొండి ధైర్యం వచ్చేసింది. అమ్మమ్మ, తాతయ్య ఉన్నంతవరకు బాగానే ఉంది. మెడిసిన్ చదువుతుండగా అమ్మమ్మ, పూర్తవుతుండగా తాతయ్య ఇద్దరూ పోయారు. డిగ్రీ తెచ్చుకున్న తర్వాత సంతోషం పంచుకున్నది వరమ్మతోనూ, పెంపుడు కుక్క బాబీతోనూ. 4 ఏళ్ల క్రితం అమ్మకి పినతల్లి కొడుకు కావడంతో ఆనందరావు గారిని బాబాయ్ అని, వారి భార్యని పిన్ని అంటూ పిలవడంతో వారిద్దరూ చనువయ్యారు. వారి కొడుకులిద్దరూ ఫారిన్లో ఉన్నారు. కూతురు న్యూమోనియాతో చచ్చిపోయింది. ఒక విధంగా వారు ఒంటరివారే. రాను రాను వారికి తనకి మధ్య ఒక అనుబంధం స్థిరపడింది. వాళ్లకి విజయ్ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ని ఇలా ఇంట్లో అట్టిపెట్టుకోవడం అంటే అయిన వాళ్లందరికీ దూరం అయినట్టే. వైజయంతికి నిద్ర రావడం లేదు. మంచం మీద దిళ్లకి ఆనుకొని కూర్చున్నదల్లా లేచి సరిగ్గా కూర్చుంది. కొద్దిసేపైన తర్వాత మంచం మీద నుంచి పాదాలు క్రింద పెట్టింది. అక్కడ మెత్తటి స్లిప్పర్స్ రెడీగా ఉన్నాయి. పాదాలు వాటిని అప్రయత్నంగా అలవాటుగా తాకుతున్నాయి. నైటీ లేస్ సరిచేసుకుంటూ మెడమీదకి పడుతున్న జుట్టుని చేతులతో ఎత్తి దగ్గరగా తీసుకుని మెడమీద ముడి బిగిస్తూ విజయ్ గదిలోకొచ్చింది. గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. విజయ్ పక్కకు వత్తిగిల్లి ఎడంచెయ్యి గుండెకు ఆనించుకుని పడుకునున్నాడు. అతను గాఢమైన సుఖనిద్రలో ఉన్నట్లు ప్రశాంతంగా ఉంది ముఖం. వెల్లకిలా పడుకున్న అతను పక్కకి తిరగడంతో కప్పుకున్న రగ్గు మంచం క్రింద పడి ఉంది. వైజయంతి అతన్ని గట్టిగా జరిపి రగ్గు సరిగ్గా తీసి కప్పింది. నిద్రలో ప్రశాంతంగా ఉన్న అతని ముఖాన్ని తదేకంగా చూస్తోంది. భయంకరమైన ఆ కల గుర్తుకొచ్చింది. ముఖం ఆందోళనగా అయింది. నైటీ జేబులో చేయి పెట్టి తల కాస్త పక్కకి వాల్చి అతన్ని చూస్తున్న వైజయంతి తనకి తాను దృఢంగా చెప్పుకుంటున్నట్లుగా తల అడ్డంగా తిప్పుతూ, విజయ్, మీరెవరో పూర్తిగా తెలుసుకోకుండా నిన్ను వదలను. ఒకవేళ నువ్వు నిజంగా హంతకుడివే అయితే నా చేతులతో నేనే పోలీసులకు అప్పగిస్తాను. నా ధర్మం నిర్వర్తించడంలో నేను కాస్త కూడా వెనుకాడను అనుకుంది. విజయ్ నిద్రలో వెల్లకిలా తిరిగాడు. వైజయంతి మెల్లగా యువతలకొచ్చేసింది.
వస్తూ అతనికి మెలకువ వచ్చిందా అని గుమ్మం దాటబోతూ తల తిప్పి చూసింది. అతను గాఢ సుషుప్తిలో ఉన్నాడు. అతను ఆ గదిలో అలా పడుకోవడం ఎంతో సహజంగా అనిపిస్తోంది. అతను వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన భాగం అయిపోయాడు. తను పేషెంట్లను చూస్తున్నా, బజారు పని మీద వెళ్ళినా, కొలీగ్స్ ఇళ్ళకి వెళ్ళినా, ఓ మూల విజయ్ ఏం చేస్తున్నాడు అనే ఆందోళనే. అరగంటకొకసారి ఇంటికి ఫోన్ చేసి వరమ్మనో మేరీనో పని కుర్రాణ్ణో విజయ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతూనే ఉంటుంది. వరమ్మ వంటింట్లో పని చూసుకుంటున్నా అతనికి టైంకి కాఫీ, టిఫిన్, భోజనం ఇవ్వడానికి టైం అడుగుతూనే ఉంటుంది. మేరీ మందులు ఇవ్వడానికి టైం చెక్ చేసుకుంటూ ఉంటుంది. పని కుర్రాడు అతను ఎక్కడికి వెళ్ళిపోతాడోనని ఒక కన్ను వేసే ఉంచుతాడు. బాబీ మాత్రం విజయ్ మీద ఎగురుతూ ఇష్టంగా ఆడుతూ ఉంటుంది. అతను బాబీ అల్లరి భరించలేక యూ కీప్ క్వైట్ అనడం వైజయంతి ఒకసారి వింది. అతని కంఠం మంద్ర స్థాయిలో, మృదు గంభీరంగా ఎంతో బావుంది. అతన్ని మాట్లాడించడం ఎవ్వరి తరం కావడం లేదు. విజయ్తో కబుర్లు చెప్పిస్తే 1116 ఇస్తానని పని కుర్రాడికి, మేరీకి, వరమ్మకి, ఘూర్కాకి అందరికీ ఆశపెట్టింది. అందరూ వారి వారి పనుల్లో విశ్వ ప్రయత్నాలు చేశారు. కాని ఫలితం రాలేదు. 1116 రాలేదని వారు బాధపడుతుంటే వారందరికంటే ఆశాభంగం చెందింది తను. ఎవ్వరూ అతని చేత మాట్లాడించలేకపోతున్నా అతను బాధపడడు, చిరాకు పడడు, నవ్వడు, ఏడవడు. అతను ఒక మనస్పందన లేని యంత్రంలా బ్రతికున్న వ్యక్తి. జీవం ఉన్నా భాష వ్యక్తపరచలేని, అనుభూతి ఎరగని ఒక వెజిటబుల్ లాంటివాడు. అతనిలో ప్రాణం ఉంది. శరీరం తన వంతు కర్తవ్యం ఎలాంటి లోపం లేకుండా నిర్వర్తిస్తోంది. అతని మనసే మోగబోయింది. మనసుకి శరీరానికి ఎక్కడో ఏదో లోపం ఏర్పడి పరస్పరం స్పందించే ప్రక్రియ అయిన కమ్యూనికేషన్ దెబ్బతీసింది. వైజయంతి ఆ లోపం ఎక్కడా అని వెతుకుతోంది. అది కనుక్కోగలిగితే, అది రిపేర్ చేయగలిగితే అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడైన మామూలు మనిషే. వైజయంతి ఆలోచనలు ఆగిపోయాయి. ఎస్, అఫ్కోర్స్, ఆ కమ్యూనికేషన్ రిపోర్ట్ చేసి మామూలు మనిషిని చేస్తే అతను ఒక హంతకుడు. ఆ రిజల్ట్ బాధాకరమని తెలిసినా తను ప్రయత్నం చేయక తప్పదు. విజయ్ పరిచయం తన జీవితంలో ఒక అనిర్వచనీయమైన అనుభవం. ఆమె గదిలోకి తిరిగి వచ్చి మంచం మీద కూర్చుంది. ఒక్క నిమిషం అనిపించింది, తనకేమైనా వెర్రా? ఉరికంబం ఎక్కించాల్సిన మనిషి కోసం ఎందుకిన్ని పాటలు? నోను, తను ఒక విచిత్రమైన కేసు చేతికి తీసుకుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అతను భవిష్యత్తులో ఏమవుతాడు, గతంలో ఎవరు అన్నది తనకి చాలా అవసరం. విజయ్, చెప్పు, నీ పేరేమిటి? వైజయంతి, విజయ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అతను మాట్లాడలేదు. ఒకసారి కాదు, 10 సార్లు, 100 సార్లు రెట్టిస్తే ఒకటో అరో మాట్లాడతాడు. వైజయంతి 15 రోజుల నుంచి పాఠంలా అతన్ని ప్రశ్నలు వేసి ఆన్సర్ చెప్పిస్తోంది. చెప్పు, నీ పేరేమిటి? తెలీదన్నట్లు పెదవి విరిచి తల అడ్డంగా తిప్పాడు. నేను చెప్తున్నానుగా, నీ పేరు విజయ్ అంది. అతను ఎదురుగా ఉన్న యాపిల్ని చెయ్యి చాచి తీసుకోబోతుంటే వారించింది. నీకు యాపిల్ కావాలి కదా, నేను ముక్కలు కోసిస్తాను. చాకుతో సున్నితంగా కట్ చేస్తూ అంది. చెప్పు, నీ పేరేమిటి? విజయ్ అన్నాడతను. ఆమె అతని వైపు పూర్తిగా తిరిగింది. యాపిల్ కోయడం మర్చిపోయినట్టు ఆగిపోయింది. ముఖం సంతోషంతో మెరిసిపోతోంది. వండర్ఫుల్! ఆపుకోలేని ఆనందంతో అరిచింది. మళ్ళీ చెప్పు. అతను చిత్రంగా ఆమె సంతోషాన్ని గమనిస్తున్నాడు. చెప్పు అంది. చెప్పు, నీ పేరేమిటి? విజయ్. అది పేరు చెప్తున్నట్టు లేదు, పాఠం చెప్తున్నట్లుగా ఉంది. ఫెంటాస్టిక్! వైజయంతి చాకు, యాపిల్ టేబుల్ మీద వదిలేసి గబాల్ని లేచి అతని కుర్చీ వెనుకగా వచ్చి అతని తలని 2 చేతులతో పట్టుకుని ముఖం ఎత్తింది. తన ముఖాన్ని అతని నుదురుకి గట్టిగా ఆనించింది. విజయ్, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నా పేరు విజయ్ అయితే నీకెందుకు ఆనందం?
అతను మాటల కోసం తడుముకుంటున్న వాడిలా ఆగి ఆగి అన్నాడు. నీ పేరు నీకు తెలిసినందుకు. నా పేరు అదా? పరధ్యానంగా అవుతున్నాయి మళ్లీ చూపులు. అవును, అవును. మరి నా పేరు నాకెందుకు తెలియలేదు? మాట ఇప్పుడిప్పుడే స్పష్టంగా వస్తోంది. ఎందుకా? ఎంతో ఇష్టంగా అతని తలని గుండెలకి అదుముకుంది. ఎందుకో నేను చెప్పనా? నీ తలకి రైలు యాక్సిడెంట్లో బాగా దెబ్బ తగిలింది. నీకు మెమరీ పవర్ తగ్గిపోయింది. అతను మళ్లీ శూన్యంలోకి చూస్తున్నాడు. అతని చైతన్యం వెలుగుతూ ఆరిపోతున్న దీపంలా ఉంది. నీ పేరు విజయ్. ఓకే, మరి నా పేరు? గడ్డం పట్టుకొని అడిగింది. అతను ఆమెను చూశాడు. తెలీదన్నట్టు తల తిప్పాడు. అతని చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకుంది. నా పేరు విజ్జి. ఏది అను? అడిగింది. విజ్జి అస్పష్టంగా పలికాడు. గట్టిగా చెప్పు అంది. విజి అన్నాడు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అతని చూపులు యాపిల్ మీద ఉన్నాయి. ఆకలేస్తోందా అంది. అవునన్నట్టు తల ఊపాడు. ఆమె యాపిల్ గబగబా కట్ చేసి అతనికిచ్చింది. ఒక ముక్క తీసుకుని ప్లేట్ తోసేశాడు. నువ్వు తినేదేంటో చెప్పు అంది. అతను తినడం మానేసి యాపిల్ ముక్కని తదేకంగా చూస్తున్నాడు. యాపిల్ అంది. అవునన్నట్టు తల ఊపాడు. భోజనాలైన తర్వాత అతను మందు వేసుకున్న తర్వాత గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంటే వైజయంతి ట్రేలో పెన్ను, బాల్, పూల గుత్తులు, కత్తెర లాంటి ఇంట్లో పనికిరాని సామానంతా వేసి తీసుకొచ్చింది. వైజయంతిని చూడగానే అతను లేచి కూర్చున్నాడు. అది ఈ రోజే ప్రథమం. ఆమెకి ఎంతో ఆనందంగా ఉంది. వైజయంతి మంచం మీద ఇద్దరి మధ్య ట్రే పెట్టింది. అతనికి ఎదురుగా బాసింపట్టు వేసుకుని కూర్చుంది. ట్రేలో వస్తువులు కదుపుతూ వీటి పేర్లు చెప్పు అంది. ఒక్కొక్కటి చూపించింది. అతను మాట్లాడడం లేదు. సిజర్ని మాత్రం చేతుల్లోకి తీసుకొని చూసి వదిలేశాడు. పెన్ తీసి జేబులో పెట్టుకున్నాడు. ఆమె ట్రేని కింద పెట్టింది. మేరీని పిలిచి కాగితం తెమ్మంది. పెన్ ఇలా ఇవ్వు అతన్నడిగింది. అతనివ్వలేదు. వైజయంతి అతని వైపు వంగి నువ్వివ్వకపోతే నేను లాక్కుంటాను, జాగ్రత్త అంది. అతను వ్యతిరేకించలేదు. ఆమె ఏం చెప్తోందో తెలియనట్టు కామ్గా ఉండిపోయాడు. మేరీ పేపర్ తెచ్చింది. వైజయంతి విజయ్ జేబులో పెన్ లాక్కున్నట్టు తీసుకుంది. అతనిలో ఏ భావస్పందన లేదు. నేను నీ పేరు వ్రాస్తాను చూడు అంటూ ఇంగ్లీష్లో అతని పేరు విజయ్ అని వ్రాసి పక్కన ఇది చూసి వ్రాయి అంది. అతను దాన్ని చదివాడు. తర్వాత అది చూడకుండానే విజయ్ అని కరెక్ట్ స్పెల్లింగ్ వ్రాశాడు. అతని చేతి వ్రాత చాలా స్థిరంగా, కుదురుగా, మంచి డ్రాఫ్టింగ్ అలవాటున్న స్ట్రోక్లా ఉంది. తర్వాత గీతలు గీశాడు. గీసి గీసి చివరికి సంతకం చేశాడు. అది చాలా స్పీడ్గా, అలవాటైన పనిలా, కళ్ళు మూసుకుని కూడా కరెక్ట్గా చేయగలిగేంత అభ్యాసంగా ఉంది. వైజయంతి ఆ కాగితం దాచేసింది. బాబీని పిలిచింది. బాబీ వచ్చి ఇద్దరితో ఆడసాగింది. కొద్దిసేపటికి బాబీ వైజయంతిని వదిలి అతని దగ్గరే ఉండిపోయింది. అతని ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. బాబీ తల మీద అతను నిమురుతున్నాడు. మందు ప్రభావానికి అతనికి నిద్ర కమ్ముకొస్తోందని ఆమెకు అర్థమైంది. బాబీని తీసుకెళ్లి కట్టేసింది. విజయ్ నిద్రపోయాడు. కాగితం మీద అతను చేసిన సంతకాన్ని చాలాసేపు చూస్తూ కూర్చుంది. అతని గీతల్లో ఇల్లు షేప్ కనిపిస్తోంది. పుస్తకాల దొంతర కనిపిస్తోంది. మర్నాడు వెళ్లి ఆనందరావు గారికి ఆ కాగితం ఇచ్చింది. చేతివ్రాతల నిపుణుడు ఒకతను ఉన్నాడు, పరీక్ష చేయిస్తాన్లే అన్నారాయన. సాయంత్రం అవగానే బాబాయ్ ఏమైనా చెప్పారా అంటూ ఆత్రంగా ఫోన్ చేసింది. ఏమిటమ్మా నీ తొందర, వాళ్ళకింకేం పనుల్లేవా, టైం పడుతుంది అంటూ కసిరారాయన. వైజయంతి ఇక ఫోన్ చేయలేదు. 2 రోజుల తర్వాత ఆయనే చెప్పారు. ఆ సంతకం వి శేఖర్. అది చెక్స్ మీద, అగ్రిమెంట్స్ మీద పెట్టడం బాగా అలవాటైన సంతకం. ఆ పెద్ద గీతల్లో ఇల్లు, వరండా, బెడ్రూమ్ ఉన్నాయి. చిన్న గీతలు ఆడపిల్లల్ని సూచించేవిగా ఉన్నాయి. అది వారి రిపోర్ట్. థ్యాంక్యూ బాబాయ్. ఆ రిపోర్ట్ కూడా తెప్పించే ప్రయత్నంలో ఉన్నాను, మర్చిపోలేదు. థ్యాంక్యూ. నీకంటే ముందు నాకు నేను తొందరపడుతున్నాను.
అతనెవరో తెలిస్తే వాళ్ళింటికి పంపేసి చేతులు కడుక్కోవచ్చు. వైజయంతి ఫోన్ పెట్టేసింది. అతనెవరో తెలిస్తే వాళ్ళ ఇంటికి పంపేసి చేతులు కడుక్కోవచ్చు. బాబాయ్ ఖచ్చితంగా అన్నట్టున్న ఆ మాటలు ఆమె మనసుకి ములుకుల్లా తగిలాయి. శేఖర్ అంటే విజయ్ శేఖర్ కాదు కదా? విజయ్ ఎప్పటికైనా వెళ్ళిపోవలసినవాడు. తామిద్దరూ కలిసింది విడిపోవడానికే తప్ప కలిసి ఉండడానికి కాదు. వైజయంతి ఈ విషయం మరీ మరీ గుర్తు చేసుకోసాగింది. ఒక నిస్సహాయ స్థితిలో అతన్ని దగ్గరికి తీసి ఆదరించింది. అది అతనికి బానిసత్వం కాకూడదు. అమ్మా, విజయబాబు కనిపించటం లేదు. వరమ్మ పరిగెత్తుకొచ్చింది. వైజయంతి టేబుల్ దగ్గర నుంచి లేచి పరిగెత్తింది. పనికుర్రాణ్ణి, మేరీని, గూర్ఖాని అరుస్తూ పిలిచింది. ఏమయ్యాడు? ఆఖరుగా ఎవరు చూశారు? అరిచింది. ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారు. ఇంత క్రితం ఆ కుర్చీలో చూశానని ఒకరు, లాన్లో తిరుగుతూ కనిపించాడని ఒకరు, అందరూ తలా ఒక విధంగా చెప్పారు. బాబాయ్ అంటూ ఆనందరావు గారికి ఫోన్ చేసింది ఆదుర్దాగా. వెళ్ళిపోయాడా? చాలా మంచి పని జరిగింది. ఇక ఆ సంగతి ఎత్తకు, మర్చిపో అని సలహా ఇచ్చారాయన. అసలు మీకు ఫోన్ చేయడం నాదే బుద్ధి తక్కువ అని ఫోన్ పెట్టేసింది. విజయ్ కోసం అందరూ వెతికారు. ఎక్కడా కనిపించలేదు. వైజయంతి మనసులోని ఆందోళన భయంగా మారసాగింది. ఏ రైలైనా ఎక్కి ఎటైనా వెళ్ళిపోయాడా? ఎక్కడికెళ్ళాడు? ఇక కంటికి కనిపించడా? ఇది కాదు తను కోరుకుంది. అతన్ని మామూలుగా చేసి పంపాలని, ఒకరిని ఒకరు జ్ఞాపకం ఉంచుకోవాలని. హఠాత్తుగా పిడుగులా ఊడిపడి మెరుపులా మాయమైపోయాడు. ఆనందరావు గారికి మళ్ళీ ఫోన్ చేద్దామా అనిపించింది. చాలా కోపం వచ్చింది. ఆయన తిట్టే తిట్లు వినలేక చెవులు మూసుకోవాలి. రాత్రి 11 గంటలు అవుతుండగా ఆయనే ఫోన్ చేశారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. ఎక్కడా ఆచూకీ లేదింతవరకు అన్నారాయన. బాబాయ్, లేకపోతే ఏమిటమ్మా? ఇతనొచ్చిన తర్వాత నువ్వు ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ దూరం అయిపోతున్నావు. నీ ప్రాక్టీస్ తగ్గిపోతోంది. నా బాధ నీకు తెలియటం లేదు. సర్లే, నిద్రపో. అతన్ని వెతికే బాధ్యత నేను చూసుకుంటానులే అని భరోసా ఇచ్చారాయన. పోలీసులకేం చెప్పానో తెలుసా? ఏం చెప్పావు? విజయ్ కనిపిస్తే నా దగ్గరికి తీసుకురమ్మన్నాను. నేను నీ దగ్గరికి మాత్రం తీసుకురాను. అర్జెంటుగా కాశీకో రామేశ్వరానికో దేనికి దొరికితే దానికి రైలుకి 2 టికెట్లు బుక్ చేయించి రెడీగా ఉంచాను. బాబాయ్, ప్లీజ్, నువ్వు అలా చేస్తే నేను కేసు పెడతాను నీ మీద. నా పేషెంట్గా అతని మీద నాకు ఆ రైట్ ఉంది ఆవేశంగా అంది విజయ్. బాప్రే! ఆయన ఫోన్ పెట్టేశారు. అమ్మా, విజయ్ బాబు వచ్చాడు. వరమ్మ కీచు గొంతుకుతో అరిచింది. విజయ్ అంటూ పరిగెత్తుకొచ్చింది. ఎదురుగా విజయ్ చేతికి దెబ్బ తగిలి చొక్కా చినిగి బట్టలు రక్తసిక్తమై ఉన్నాడు. వెంట ఒక పెద్దాయనున్నాడు. నా స్కూటర్ కింద పడ్డాడమ్మా. ఎటో చూస్తూ నడుస్తున్నాడు. పోలీసులు కేసు రాస్తానంటే దండం పెట్టి పిల్లలు గలవాడినని బ్రతిమలాడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కట్టు కట్టించి తీసుకొచ్చాను. మా అడ్రస్ ఎలా తెలిసింది? విజయ్ చెప్పాడా? అయ్యో, ఈ మనిషా తల్లి! ఇంటికెళ్దామంటే తలూపాడు. ఊరంతా తిప్పాడు. అనుమానం వచ్చి జేబులు వెతికితే జేబులో మీ కార్డుంది అంటూ తీసి చూపించాడు. థ్యాంక్ గాడ్ అనుకుంది. తానే అతని జేబులో కార్డు ఎప్పుడూ ఉంచుతుంది. వైజయంతి ఆయనకి థ్యాంక్స్ చెప్పింది. మేరీ విజయ్ చేత డ్రెస్ మార్పించింది. ఇప్పుడిప్పుడే అతను షవర్ బాత్ తీసుకుంటున్నాడు. చెప్పకుండా ఎక్కడికెళ్ళావు విజయ్? అతని తల మీద చెయ్యి వేస్తూ అంది. అతను వైజయంతి వైపు చూశాడు. ఆ కళ్లలో ఏదో అవ్యక్తమైన వేదన. ఆమె విచిత్రంగా అతనిలో ఆ స్పందనని గమనిస్తోంది. అతను అలా చూస్తున్నవాడల్లా మెల్లగా, అతి మెల్లగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె ఒక అడుగు ముందుకేసింది. అతను ఆమె పొట్టకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. సారీ అస్పష్టంగా అన్నాడు. ఆమెకి ఆనందం కెరటంలా వచ్చి ముంచేసింది. కళ్లలోకి చివ్వున నీళ్లొచ్చేసినాయి. హోలీ పండగొచ్చింది. ఎక్స్ కొలీగ్స్ అంతా వచ్చేశారు. వైజయంతికి రంగులు చిమ్మి ముంచెత్తేశారు. గొడవేమిటో అని బయటకొచ్చిన విజయ్ మీద కూడా రంగులు చల్లేశారు. అంతా నవ్వులు, హడావుడి, ఆనందం, అల్లరి. అందరూ చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. వైజయంతి అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చింది.
విజయ్ ఎక్కడా అంది. నేను చూడలేదు అంది మేరీ. ఆమె కళ్ళు ఆందోళనామయంగా అయినాయి. వచ్చిన వారి మాటే మర్చినట్లు విజయ్ విజయ్ అని అరుస్తూ ఇల్లంతా పరుగులు తీస్తూ వెతికింది. విజయ్ మేడ మీద వరండాలో ఒక్కడూ కూర్చున్నాడు. అతను శిలా విగ్రహంలా చలనం లేనట్టు స్తబ్దతగా ఉన్నాడు. అతన్ని చూసిన తర్వాత ఆమె అమ్మయ్యా అంటూ గుండెల మీద చెయ్యి ఆనించుకుంది. ఇక్కడున్నావా? ఈ సందడిలో ఎక్కడికెళ్ళిపోయావో అని హడలిపోయాను. ఒక్కడవే ఇక్కడెందుకు కూర్చున్నావు? రా. చెయ్యి వేసి అతని భుజం మీద చెయ్యి పట్టి లాగింది. అతను తల తిప్పి ఆమె వైపుకు చూశాడు. అతని కళ్ళు వైజయంతిని అర్థం కానట్టు చూస్తున్న స్తబ్దత నిండిన చూపులుగా ఉన్నాయి. ఆమె నిట్టూర్చింది. ఓ గాడ్. పళ్ల బిగున అంది. ఉన్నాడా? ఏమయ్యాడు? అప్పటికే బిలబిల్లాడుతూ రంగురంగుల ముఖాలతో తడిసిన బట్టలతో ఉన్న అందరూ వచ్చేశారు. విజయ్, ఇది చాలా అన్యాయం. నీ పేషెంట్ ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటాడు. మేం రాక రాక ఒక్క అరగంట వస్తే ఈయనగారి కోసం నువ్వు మమ్మల్ని వదిలేసి వస్తావా అన్నాడు రేడియాలజిస్ట్ ప్రసాద్. ఉష్. గైనకాలజిస్ట్ పద్మ అతన్ని వారించింది. వైజయంతి తగ్గు స్వరంతో విజయ్, ఇతనేనా నీ పేషెంట్ అంది. ఆమె అవునన్నట్లు తల ఊపింది. వాట్ ఈస్ ది ప్రాబ్లం? క్యాన్సర్ స్పెషలిస్ట్ రంగారావు అడిగాడు. డాక్టర్ ప్రమీల తగ్గు స్వరంతో విజయ్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇతన్ని చూస్తే చాలా మామూలుగా అనిపిస్తున్నాడే డాక్టర్ సురేష్ అన్నాడు. విజయ్, పనిలేక అతన్ని ఇంట్లో పెట్టుకున్నావా? పద్మ కళ్ళెర చేసింది. అందరూ ఆసక్తిగా విజయ్ చుట్టూ మూగారు. ఒకరు అతని తల మీద ఆపరేషన్ కుట్లను పరిశీలించారు. ఇంకొకరు అతని గోళ్లు పరీక్ష చేశారు. డాక్టర్ సుబ్బు కోతిలాగా చేతులు చెవులు దగ్గర పెట్టి కుప్పిగంతులు వేశాడు. అందరూ పొట్ట చెక్కలయ్యేట్టు పడి పడి నవ్వారు. విజయ్లో మాత్రం కాస్త కూడా కదలిక లేదు. అతను తల తిప్పి దూరంగా ఉన్న లాన్ వైపు చూస్తున్నాడు. అతని కళ్లలో అది పరిశీలిస్తున్న అనుభూతి కూడా లేదు. ఆ చూపులు అక్కడికి వెళ్ళి ఆగాయి. అంతే. డాక్టర్ సుబ్బు సీరియస్గా చూస్తూ, సందేహం లేదు, ఇతను తప్పకుండా ఏదో మెంటల్ డిజార్డర్ కేసే అన్నాడు. వైజయంతికి అందరూ అతన్ని అలా మృగాన్ని చూసినట్టు చూడడం బాధగా అనిపించింది. పదండి పదండి, కింద కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది. అరెరే, టైం చాలా అయింది. ఇంకా మనం దీప్తి దగ్గరికి వెళ్ళాలి ఒక అతను గుర్తు చేశాడు. ఓకే విజయ్, వస్తాం, బాయ్. అందరూ బిలబిల్లాడుతూ బయలుదేరారు. ఆమె కిందకొచ్చి టాప్ లేని జీప్లో ఉన్న అందరికీ గుడ్ బై చెప్పింది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రసాద్ నవ్వుతూ పై అంతస్తుకేసి చెయ్యి చూపిస్తూ నీ పేషెంట్కి కూడా అన్నాడు. డిటో అందరూ కోరస్గా అన్నారు. ఆమె అందర్నీ పంపి లోపలికొచ్చింది. విజయ్ అక్కడే కూర్చున్నాడు. అతని ఒంటిన రంగులు ఎండిపోతున్నాయి. వెళ్ళి స్నానం చేసిరా. చెయ్యి పట్టిలాగి బాత్రూంలోకి తోసి తలుపు వేసింది. ఆమె స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చి, మేరీ, విజయ్కి మందిచ్చావా అంది. ఆయన ఇంకా బాత్రూంలో నుంచి రాలేదు మేడం అంది. ఇంకా రాలేదా? ఆమె బాత్రూం వైపుకి పరిగెత్తింది. లోపల ఎలాంటి శబ్దం లేదు. ఆమె ఆదుర్దాగా తలుపు 2 చేతులతో తోసింది. అవి బార్లా తెరుచుకోవడంతో లోపలికి తూలి బోర్లా పడపోయి అతి కష్టం మీద ఆపుకుని సరిగ్గా నిలబడింది. లోపల విజయ్ గుమ్మం పక్కన గోడకి ఆనుకుని ఒక కాలు ముడుచుకుని ఒక కాలు బార్లా చాపి తల గోడకి ఆనించి సూటిగా ఎదురు గోడని చూస్తూ కూర్చునున్నాడు. ఆమెకి ఒక్క క్షణం పట్టరాని విసుగొచ్చేసింది. గబగబా షవర్ తిప్పింది. బాత్ టబ్లోకి గోరువెచ్చని నీళ్లు రాసాగాయి. అతన్ని లాగి టబ్లోకి తోసింది. తలుపులు దగ్గరగా వేసి యువతలకొచ్చి, వాసు, వాసు అని అరిచింది. వాసు పరిగెత్తుకొచ్చాడు. విజయ్ స్నానం చేయటం లేదు, చూడు అంది. వాసు బాత్రూంలోకి వెళ్ళాడు. మరు నిమిషంలో బయటకి తూలినట్టు వచ్చాడు. ఏమిటి అంది చిరాగ్గా. లాల్చీ తడిసి రావడం లేదమ్మా. నేను విప్పడానికి సాయం చేయబోతుంటే నన్ను ఒక్కటి కొట్టి అవతలకు తోశారు. వాసు చెంప పట్టుకుని ఏడుపు ముఖంతో అన్నాడు. వైజయంతి చేత్తో నుదురు పట్టు కూర్చుంది. ఈ విజయ్కి నయం అవటం మాట దేవుడికి తెలియాలి కాని ఈ ఇంట్లోంచి నౌకర్లు ఒక్కొక్కరు పారిపోయేట్టున్నారు. విజయ్ స్నానం చేసొచ్చాడు. వైజయంతికి ఆశ్చర్యం వేసింది. నీట్గా తయారై వచ్చాడు.
మేరీ మందిస్తే తోసిపారేశాడు. సరాసరొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వైజయంతి వరమ్మ పెట్టిన గిన్నెల్లో నుంచి అన్నం కూర తీసి వడ్డిస్తూ, వాసుని ఎందుకు కొట్టావు అంది. అతను మాట్లాడలేదు. నిన్నే, వాసుని ఎందుకు కొట్టావు కోపంగా రెట్టించింది. అతను సాంబార్ తనే వేసుకోసాగాడు. వైజయంతి సాంబార్ వేసుకోబోతున్న అతని చేయి గట్టిగా పట్టుకుని ఆఫ్ చేసింది. కళ్ళెర్ర చేస్తూ, నిన్నే అంది గట్టిగా. అతను కళ్ళెత్తి ఆమెను చూశాడు. ఆ కళ్ళలో ఎలాంటి ప్రతిస్పందన లేదు. అసలు అతనికి వాసుని కొట్టినట్లు గుర్తున్నట్లే లేదు. అతను వైజయంతి చేయి వదిలించుకొని సాంబార్ వేసుకోబోయాడు. నా మాటకి జవాబు చెప్పు సాంబారు గిన్నె తీసి దూరంగా నెట్టేస్తూ అంది. అతను ఆమె వైపు చూశాడు. అతని చూపులు సాంబారు గిన్నె మీదకు మళ్ళాయి. జవాబు చెప్పు అరిచింది. అతను మాట్లాడలేదు. ఆమె కోపం చూసి వెనక్కు తగ్గాడు. ప్లేట్లో చేయి కడిగేసి లేచాడు. ఆమె కూడా హఠాత్తుగా కుర్చీ జరిపి వెళ్ళిపోతున్న అతని చేయి పట్టుకుని గుంజినట్లు తన వైపుకు తిప్పుకుంది. నీకు కోపం వచ్చింది కదూ అంది. అతను ఆమె వైపు చూస్తున్నాడు. చెప్పు, ఎందుకు కొట్టావు? దానికి తన దగ్గర జవాబు లేనట్టు మౌనంగా వెళ్ళిపోబోయాడు. వైజయంతి బలవంతంగా ఆపింది. నీకు తెలుసు, చెప్పు. అతను ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె కోపం అతనికి బాధ కలిగిస్తున్నట్లు చిన్న ప్రతిస్పందన. చెప్పు అతని చేతిని 2 చేతులతో పట్టుకుంటూ చిన్నపిల్లలా అడిగింది. అతని కళ్ళలో లీలగా బాధ, ఆ ప్రతిస్పందనని పట్టుకోవాలని ఆమె తాపత్రయం. అతని కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. చేయి చాచి ఆమె తలమీద చేయి ఆనించాడు. నిజం చెప్తున్నాను, నేనేం చేస్తున్నానో నాకే గుర్తు రావడం లేదు. ఈ ఇంట్లో ఎందుకుంటున్నానో నాకు గుర్తు రావడం లేదు. అసలు నేనెవరు, నువ్వెవరు, మనం ఏమవుతాం? అతని ముఖంలోకి రాబోయిన ఆవేశం క్రమేపీ చల్లబడినట్లు డిమ్ అయిపోయింది. అతను అర్థం కానట్లు తలూపాడు. వైజయంతి చేయి వదిలించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని నడక ఆవేశంగా వేగంగా లేదు. భోజనం చేసి నింపాదిగా వెళ్ళిపోతున్న మనిషిలా ఉన్నాడు. వైజయంతి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూలబడింది. అసలు నేనెవరు, నువ్వెవరు, మనం ఏమవుతాం? ప్రశాంతంగా అడిగిన ప్రశ్నలే ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నిజం చెప్తున్నాను, నేనేం చేస్తున్నానో నాకు గుర్తు రావడం లేదు. అతని కంఠంలో ఎలాంటి భావోద్రేకం లేదు. ఆ మాటలు కూడా సింపుల్గా, సూటిగా ఉన్నాయి. ఇంతలో ఫోన్ మోగింది. మేరీ తీసింది. పరుగునొచ్చి, మేడం, చక్రధర్రావు గారి భార్య వసంతకి మళ్లీ ఫిట్స్ వచ్చాయట. నోటి నుంచి నొరగ కూడా వస్తోందిట. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు అంది. వైజయంతి సర్వం మర్చిపోయినట్లు గబగబా మేరీని వెంట తీసుకుని కారులో వెళ్ళిపోయింది. కథలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.